హైదరాబాద్ మలక్పేటలో జమునా టవర్స్ లో ఉన్న అద్దె అపార్ట్మెంట్ లో 35 ఏళ్ల గృహిణి ఎస్ శిరీష ఆదివారం అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. శిరీష అక్కడ తన భర్త వినయ్ కుమార్ అత్తామామలతో కలిసి నివసించేది. శిరీష మృతికి ఆమె భర్త వినయ్ కుమార్ అత్తామామలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు అని చాదర్ఘాట్ పోలీసులు తెలిపారు. ఆదివారం శిరీష గుండెపోటుతో కుప్పకూలిందని, ఆమె మరణించిందని వినయ్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయితే శిరీష తల్లిదండ్రులు హైదరాబాద్ కు చేరుకునే లోపే వినయ్ మృతదేహాన్ని అంబులెన్స్ లో ఆమె స్వస్థలమైన శ్రీశైలం సమీపంలో డోమలపెంటకు తరలించే ప్రయత్నం చేశాడని బంధువులు ఆరోపించారు. వినయ్ వ్యవహార శైలి, మరణానికి ఇచ్చిన అస్పష్టమైన సమాధానాలు చూసిన ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు సమాచారం అందించగా వారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అంబులెన్స్ ను గుర్తించి వినయ్ ని అదుపులోకి తీసుకున్నారు. శిరీష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మోర్గ్ కి తరలించారు. శిరీష గొంతు, ముఖం, శరీరంలో ఇతర భాగాలపై గాయాలు కనిపించాయని, ఆమెను భర్త దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం వినయ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని కూడా వారు పోలీసులకు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ANR స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.